ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో హై యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్ టీజర్ వేరే లెవెల్. సగటు బాలయ్య అభిమానికి టీజర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అఖండ తాండవం స్కోర్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా వైరల్ అవుతుంది. బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది. న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలనిపిస్తుంది. ఇది ఓ ఈవెంట్లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట. నిజానికి అఖండ 2 టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది. బాలయ్య మాస్, భారీ యాక్షన్ సీక్వెన్స్, రుద్రతాండవం అనేలా తమన్ మ్యూజిక్ ఉండనున్నట్లు తెలుస్తుంది. టీజర్లో ఒక సిగ్నేచర్ షాట్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ కామెంట్ చేస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ ఓవైపు, తమన్ మ్యూజిక్ మరోవైపు కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో ఇది 4వ సినిమా. 2021లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్గా అఖండ 2 తెరకెక్కుతుంది. అంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్ కూడా బిగ్ సక్సెస్ అయ్యాయి. హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్కు ముందే దాదాపు 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అఖండ 2 ఓటీటీ డీల్ 85 కోట్లు పలికినట్లు తెలుస్తుంది. థియేటికల్, నాన్ థియేటికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. శాటిలైట్ హక్కులు 60 కోట్లు, నైజాం రైట్స్ 36 కోట్లు, ఆంధ్ర రైట్స్ 55 కోట్లు, సీడెడ్ రైట్స్ 24 కోట్లు, నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్ కలిపి 31 కోట్లు. వీటికి ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం 300 కోట్ల పైగానే బిజినెస్ జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నాడు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో 14 బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట మూవీని నిర్మిస్తున్నారు. అయితే అఖండ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో ఇదే తొలి పాన్ ఇండియా రిలీజ్. నార్త్ బెడ్లో బాలయ్య ఇమేజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీన్లలో రిలీజ్ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి బాలయ్యకు తిరుగులేదు. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న చిత్రానికి టాలీవుడ్ నుంచి ఎలాంటి పోటీ లేదు. బాలయ్య సోలోగా బాక్సాఫీస్ను దున్నుకోవచ్చు. ఆ రోజు అఖండ 2 రిలీజ్ ఉండడంతో రిలీజ్ చేద్దామనుకున్న చిన్న చితక సినిమాలన్నీ వాయిదా పట్టాయి. హిట్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల లెక్క గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిన బాలయ్య ఈ విజయంతో కొత్త రికార్డులు నమోదు చేస్తాడని అంచనాలున్నాయి. అయితే అదే రోజున నార్త్ మార్కెట్లో మాత్రం బాలయ్యకు గట్టి పోటీ తప్పదు. డిసెంబర్ 5న రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా వస్తున్న ధురంధర్ రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. రణ్వీర్ సింగ్ నుంచి 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్తో తెరకెక్కిన చిత్రం ఇది. ఇలాంటి చిత్రంతో నార్త్లో బాలయ్య అఖండ 2 పోటీ పడాల్సి వచ్చిన సన్నివేశం ఎదురైంది. అయితే అఖండ 2 హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో కనెక్ట్ అయితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సునాయాసంగా ఢీకొట్టే అవకాశం ఉంది. నార్త్ మార్కెట్లో సినిమాకు ఇదే కీలకమైన అంశం. హిట్ టాక్ తెచ్చుకుంటే బాలయ్య సోలోగా శివతాండవం ఆడేస్తాడు. బాక్సాఫీస్ నుంచి రికార్డు ఫిగర్ వసూలు నమోదవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే నార్త్ సినిమాలు మాత్రం ఈ మధ్య ఎక్కువ ఆడటం లేదు, ఎక్కువ బోల్తా కొడుతున్నాయి. ఒకవేళ ధురంధర్ బోల్తా కొడితే మాత్రం బాలయ్య శివతాండవం ఆడేస్తాడు హిందీ బాక్సాఫీస్ వద్ద. అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. గతంలో ఇదే డేట్‌కి వచ్చిన 'పుష్ప 2' చిత్రం ఘన విజయం సాధించడంతో ఈసారి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కానీ బాలయ్యకు సోలో రిలీజ్ దొరకడం లేదు. అదే డేట్‌కి కోలీవుడ్‌లో హీరో కార్తీక్ నటిస్తున్న 'వా వాతియార్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న 'వా వాతియర్' చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌ను తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. కార్తీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గతంలో ఆయన నటించిన సినిమాలు టాలీవుడ్‌లోనూ సక్సెస్ అయ్యాయి. అందుకే కార్తీ నటించే ప్రతి చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 'వా వాతియర్' మూవీని కూడా తమిళంతో పాటు ఒకేసారి తెలుగులోనూ విడుదల చేయనున్నారు. దీంతో ఈ రెండు భాషల్లో 'అఖండ 2' చిత్రానికి పోటీ ఉందని అనుకోవాలి. అయితే 'అఖండ 2' చిత్రానికి ఉన్నంత హైప్ 'వా వాతియర్' సినిమాకి లేనేలేదు. కానీ హిట్ టాక్ వస్తే మాత్రం ఇబ్బందికరమే. ఇక్కడ వచ్చిందల్లా సమస్య తెలుగు ప్రేక్షకుల నుండి ఏమిటంటే సినిమా బాగుంటే చాలు ఎగబడి చూస్తారు. సినిమా బాగోలేదు అంటే అస్సలు అటువైపు చూడరు. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వరకే స్టార్డమ్. ఆ తర్వాత సినిమా స్టామినాను బట్టి టాక్ వస్తే పర్వాలేదు. కానీ ఎవరేజ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమాని ఎవ్వరూ చూడరు. ఎందుకంటే సినిమాల క్యాష్ ఉన్నప్పుడు హిట్ సినిమాకే వెళ్తారు. అయితే తెలుగులో ప్రాంతీయ భేదం లేకుండా ఆదరిస్తారు. అది తమిళ సినిమానా, కన్నడ సినిమానా, హిందీ సినిమానా అని చూడరు. సినిమా బాగుంటే చాలు సినిమాను బంపర్ హిట్ చేస్తారు. సినిమా బాగాలేకపోతే అంతే సంగతులు. 'అఖండ 2'కి 2 సినిమాలు ఎదురవ్వడం, 2 సినిమాలతో ఏది హిట్ అయినా 'అఖండ 2'కి ఇబ్బందికరమే. అదే 2 సినిమాలు ఫ్లాప్ అయితే 'అఖండ'కు తిరుగులేదు. ఒకవేళ 'అఖండ 2' మూవీ యావరేజ్ టాక్ వస్తే బిలో యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద చాలా ఇబ్బంది పరిస్థితి. ఏది ఏమైనా బాలయ్య సినిమా హిట్ కావాలని కోరుకుందాం. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే 'అఖండ 2' సినిమా సనాతన ధర్మంను గురించి వివరిస్తూనే ఒక మంచి కమర్షియల్ మూవీగా నిలవనుంది అంటున్నారు. ముఖ్యంగా 'అఖండ 2' సినిమాలో వచ్చే సెకండ్ హాఫ్ సీన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉన్నాయట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పటి వరకు అలాంటి సీన్స్ వచ్చి ఉండవు అని చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ద రికార్డ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు, అది కూడా సీనియర్ హీరో సినిమాకు ఈ స్థాయిలో బజ్ క్రియేట్ కావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బాలకృష్ణ సాధారణంగానే ఇలాంటి సినిమాలకు ది బెస్ట్ ఇస్తాడు. అలాంటిది బోయపాటి సినిమా, అది కూడా యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాకు ఆయన నుంచి సహకారం ఏ స్థాయిలో అంది ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అఖండ 2' కోసం ఆయన 100% ఇచ్చి ఉంటాడు.